ఈ స్టోరీలో వచ్చి ఆ పార్వతీదేవి వచ్చి అభిజ్ఞ స్నానం చేసే ముందుగా ఆమె పసుపు ముద్దతో ఒక బొమ్మ పసుపు ముద్దతో చేస్తూ ఉంటుంది. ఆ బొమ్మే విఘ్నేశ్వరుడు. దాని ప్రాణం పోసి కాపలాగా పెడుతుంది అనమాట. ఇంట్లోకి ఎవరు రాకూడదు అని కాపలా పెడుతుంది. అప్పుడు శివుడు వచ్చి ఎవరు అడిగితే నేను పార్వతీ పుత్రుడిని అంటాడు. నువ్వెవరు పార్వతీ పుత్రుడు నాకు తెలియకుండా అనేసి ఆయన్ని ఫైట్ అవుతుంది. ఆ ఫైట్లో శివుడు ఆయన తలని నరికేస్తాడు. తలని నరికేసిన తర్వాత ఆ పార్వతీదేవి వచ్చి ఏడుస్తుంది అనమాట. అయ్యో మన బిడ్డ ఎట్ట అనేసి ఏడ్చే లోపల అప్పుడు పలానా దగ్గర తూర్పు ముఖమున ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు ఇచ్చి ఆ వినాయకుడి పెడతారనమాట. పెట్టిన తర్వాత ఆయనకి ఇప్పించేస్తారనమాట. చేసిన తర్వాత ఎందువల్లంటే దీని నీతి ఏమంటే గజాసుడు ఒకడు ఉంటాడు. ఆయన వచ్చి నాలోనే ఉండాలి శివుడు, ఎవరు ఉండకూడదు, ప్రపంచం అమ్మకూడదు అనేసి ఆయన కడుపులో దాచుకుంటాడు. అప్పుడు చేరుకొని శివుడు ఆయనకి వరవిస్తాడు. అది కథ అనమాట ఇది.